అందరికీ నమస్కారం. ఈరోజు కన్యరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. కన్యరాశివారు ఈ ఉదయం లేచేసరికి మనసులో ఒక చిన్న ఉత్సాహం కనిపిస్తుంది. నిన్నటి వరకు కొంచెం బరువైన ఆలోచనలున్నా ఈరోజు ఒక కొత్త జవాబుదారీతన, కొత్త ఆరంభం చేసే ఉత్సాహం లోపల తళుక్కున వెలిగిపోతుంది. మీరు చేసే ప్రతి పనిలో ఒక క్రమబద్ధత కనిపిస్తుంది. ఎవరో మీ కష్టాన్ని గుర్తించి చిన్న ప్రశంస చేసినా మీరు లోపల ఆనందంతో మెరిసిపోతారు. విద్యాభ్యాసం చేస్తున్న కన్యరాశివారు ఈరోజు పుస్తకాలతో కాస్త ఎక్కువ సమయం గడపాలని అనిపిస్తుంది. మీరు చదివే ప్రతి పేజీలోనూ ఒక కొత్త జ్ఞానం తళుక్కున మీ మనసుకు తాకుతుంది. కొంతమంది విద్యార్థులు పరీక్షల గురించి ఆందోళన పడతారు. కానీ ఈరోజు మీరు చేసిన శ్రమ వృధా కాదని అనుభవిస్తారు. మీలో ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మెల్లగా వెలుగులు కనిపిస్తాయి. చేతిలోకి వచ్చిన డబ్బును మీరు ఆలోచించి ఖర్చు చేస్తారు. ఖర్చు ఎక్కువైనా మీరు దానిని సరిగ్గా నియంత్రించగలుగుతారు. మీ పొదుపు శక్తి ఈరోజు మీకు రక్షణగా నిలుస్తుంది. ఎప్పటిలానే మీరు చిన్న లావాదేవీలు చేస్తూ ఒక పెద్ద పథకాన్ని మనసులో వేసుకుంటారు. వ్యాపారంలో ఉన్నవారు ఒక కొత్త ఒప్పందం గురించి ఆలోచిస్తూ దానిని ఎప్పుడు మొదలుపెట్టాలో నిర్ణయం తీసుకుంటారు. అయితే కొంత జాగ్రత్త అవసరం. తొందరపాటుతో చేసే పెట్టుబడులు కొంచెం ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఈ రోజు కొంచెం చురుకైన వాతావరణం కనిపిస్తుంది. ఇంట్లో పెద్దలు మీపై నమ్మకంతో ఒక పనిని అప్పగిస్తారు. ఆ పని మీరు శ్రద్ధగా పూర్తి చేస్తే వారి మనసులో మీపై గౌరవం పెరుగుతుంది. పిల్లలతో గడిపే సమయం మీకు ఆనందం తెస్తుంది. మీ మాట విన్నవారు మీరు చెప్పే సూచనలను పాటించడానికి ప్రయత్నిస్తారు. ఒక చిన్న కలహం ఇంట్లో రావచ్చు. కానీ మీరు ధైర్యంగా, శాంతంగా ఎదుర్కొంటే అది క్షణాల్లో కరిగిపోతుంది. స్నేహితులతో మీరు ఈ రోజు కాస్త సమయం గడిపే అవకాశం ఉంటుంది. వారు మీకు ఒక కొత్త విషయాన్ని చెప్పవచ్చు. కొంతమంది స్నేహితులు మీకు ఆర్థిక సహాయం గురించి మాట్లాడవచ్చు. మీరు చెప్పే ప్రతి మాట వారికి ప్రేరణగా మారుతుంది. మీరు ఇచ్చే చిన్న సూచనలు వారి జీవితానికి మార్గదర్శకాలు అవుతాయి. ఒక పాత స్నేహితుడి నుంచి ఫోన్ రావచ్చు. అది మీలో మధుర జ్ఞాపకాలను మళ్లీ తడుముతుంది. దాంపత్య జీవితంలో ఈ రోజు తీపి క్షణాలు ఎక్కువ ఉంటాయి. మీ జీవిత భాగస్వామి మీపై చూపే ప్రేమ మీకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. చిన్న వివాదాలు రావచ్చు. కానీ మీరు హాస్యంతో దాన్ని అధిగమిస్తే రోజు చాలా అందంగా గడుస్తుంది. కొత్తగా పెళ్లైన వారు ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకునే సమయం దొరుకుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే ఈ రోజు మీరు శ్రద్ధ వహించాలి. కడుపు సంబంధిత సమస్యలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. తినే ఆహారంపై జాగ్రత్త అవసరం. మసాలా ఎక్కువగా ఉన్నది తగ్గించండి. ఉదయం, సాయంత్రం నడక మీ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. మీరు శరీరాన్ని అలసిపోకుండా ఉంచేలా చిన్న వ్యాయామం చేస్తే చాలా మంచిది. అధికారులతో ఈ రోజు మీ మాట కలిసే అవకాశం ఉంది. వారు మీ కష్టాన్ని గుర్తిస్తారు. మీరు చేసిన పనికి ఒక చిన్న ప్రశంస వస్తుంది. ఆ మాట మీలో మరింత ఉత్సాహం పెంచుతుంది. మీరు చూపే క్రమశిక్షణ వారికి నచ్చుతుంది. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఈ రోజు మీరు భగవంతుడి పేరు జపించడానికి మంచి సమయం. మీరు చేసే చిన్న పూజ కూడా మీ మనసుకు శాంతి ఇస్తుంది. ఆధ్యాత్మిక పుస్తకం చదివితే మీలోని ఆలోచనలు మరింత స్పష్టంగా అవుతాయి. ఆనందం విషయానికి వస్తే ఈ రోజు చిన్న విషయాలు కూడా మీకు పెద్ద సంతోషాన్ని ఇస్తాయి. పిల్లల నవ్వు, స్నేహితుడి మాట, ఇంట్లో పెద్దవారి ప్రేమ ఇవన్నీ మీ హృదయాన్ని నింపేస్తాయి. ఆఫీస్లో ఈ రోజు మీకు కొత్త పనులు వస్తాయి. మీరు వాటిని సులభంగా పూర్తి చేస్తారు. సహచరులు మీపై ఆశతో చూస్తారు. మీరు చెప్పే ఆలోచనలు ఒక నిర్ణయానికి దారితీసుతాయి. కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు. చిన్నపాటి పండగ ఏర్పాట్లు, స్నేహితుల సమావేశం, కుటుంబ వేడుక ఇవన్నీ మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. క్రీడలలో పాల్గొనేవారికి ఈ రోజు అదృష్టం ఉంది. మీరు చూపే శ్రద్ధ, శక్తి ఫలితంగా ఒక మంచి విజయం వస్తుంది. గొడవల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అర్థం కాకుండా వచ్చే వాదనల్లోకి వెళ్లకండి. మీరు మౌనం పాటిస్తే సమస్యలు త్వరగా తీరిపోతాయి. తప్పులు చేసే అవకాశం ఉంది. కానీ మీరు వెంటనే గుర్తించి సరిదిద్దుతారు. అది మీలోని బలహీనత కాదు, మీలోని నేర్చుకునే శక్తి అని గుర్తుంచుకోండి. ధైర్యం ఈ రోజు మీకు ప్రధాన శక్తి. మీరు చేసే ప్రతి పనిలో ధైర్యం కనిపిస్తుంది.
నమ్మకం మీకు తోడుగా ఉంటుంది. మీరు ఇతరులపై నమ్మకం పెడితే వారు కూడా మీపై అదే విశ్వాసాన్ని పెడతారు. సామాజిక గౌరవం ఈ రోజు మీకు లభిస్తుంది. మీరు చేసే చిన్న సహాయం కూడా ప్రజల మనసులో మీకు గౌరవం తెస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య వచ్చేసి 5. మీ అదృష్ట రంగు వచ్చేసి పచ్చ రంగు. ఈ రంగు మీలో ప్రశాంతతను పెంచుతుంది. రోజంతా ఈ అన్ని అనుభవాలు కలిసి చూస్తే కన్య రాశివారు ఈ రోజు ఒక సంపూర్ణ అనుభవాన్ని పొందుతారు. కొన్నిసార్లు చిన్న ఆటంకాలు వచ్చినా అవి మీరు చూపే శాంతం, సహనం, ధైర్యం ముందు నిలబడలేవు. మీరు చేసే కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుంది. సమగ్ర ఫలితంగా చెప్పుకోవాలంటే ఈ రోజు కన్య రాశివారు జ్ఞానం, ధైర్యం, నమ్మకం, ఆనందం, గౌరవం అన్నింటినీ అనుభవిస్తారు. మీలోని క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే స్వభావం మిమ్మల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఒక కొత్త ఆరంభం, ఒక కొత్త ఆశ ఈ రోజు మీ జీవితాన్ని అలంకరిస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.